బడా కంపెనీలే టార్గెట్ గా కొత్తగా వాట్సాప్ మోసం జరుగుతోందన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. సీఈఓ, సీఎఫ్ఓ పేర్లతో అకౌంటెంట్లను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారని తెలిపారు. ఫిషింగ్ లింకులతో కంపెనీ సిస్టమ్స్ లోకి మాల్వేర్ ఎంట్రీ చేస్తున్నారన్నారు. కంప్యూటర్స్ పై రిమోట్ యాక్సెస్ తీసుకుని వాట్సాప్ వెబ్ సెషన్స్ దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు సిపి. పై అధికారుల నెంబర్ల నుంచే మెసేజ్లు రావడంతో ఉద్యోగులు నమ్మే ప్రమాదం ఉందన్నారు సిపి. అర్జెంట్ మీటింగ్ లో ఉన్నామని ఫోన్ ఎత్తలేమంటూ డబ్బు ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారన్నారు సిపి సజ్జనార్. సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్ తో కోట్ల రూపాయలు కాజేస్తున్నారని చెప్పారు. ఇలాంటి మోసాలపై జాగ్రత్తగా ఉండాలన్నారు. అందుకు సంబంధించిన వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు సిపి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇటువంటి కేసులు నమోదవుతున్నట్లు తెలిపారు. సైబర్ మోసానికి గురైనట్లు తెలియగానే 1930కి కాల్ చేయాలన్నారు. అలాగే సైబర్ క్రైమ్ వెబ్సైట్ లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు సిపి సజ్జనార్. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా అందరు కూడా మనము సాంకేతిక పరంగా చాలా మన లైఫ్ ఆధారపడి ఉంది. ఎట్లా మనము దానిలో అభివృద్ధి చెందుతున్నాము అట్లానే సైబర్ క్రిమినల్స్ కూడా ఈ యొక్క సాంకేతిక జ్ఞానాన్ని మనకంటే ముందు ఉండి ప్రజలందరూ కూడా మోసం చేస్తున్నారు. ఈ మధ్యలో మనకు 2 కేసు రిపోర్ట్ కావడం జరిగింది సైబర్ క్రైమ్స్ లో. వాళ్ళు చాలా పేరు పొందిన వాణిజ్య సంస్థలు, వాళ్ళకు చెందిన అకౌంటెంట్స్ కి వాళ్ళ వాట్సాప్ లో పేరుతో ఒక మెసేజ్ రావడము, దాన్ని బిలీవ్ చేసి వాళ్ళు అకౌంటెంట్స్ ఇద్దరు కూడా కోర్టులో ఆ అకౌంట్ కి పంపడం జరిగింది. తదుపరి విచారం చేస్తే అది వచ్చిన ఒక ఫేక్ మెసేజ్ సైబర్ క్రిమినల్స్ అకౌంట్ కి వెళ్ళిందని చెప్పి తెలిసింది. ఒక ఇన్వెస్టిగేషన్ భాగంగా టేకప్ చేసినప్పుడు నేను స్వయంగా వాళ్ళ ఫోన్ లో చూశాను. ఆమె వచ్చిన మెసేజ్ కావచ్చు, వాళ్ళ ఓనర్ పేరు ఏముంది దాని పేరు రిప్లికేట్ చేస్తూ వాళ్ళు ఒక వాట్సాప్ మెసేజ్ పంపించారు. పేరుతో వచ్చిన మెసేజ్ నిజమని చెప్పి మనము దానికి రిప్లై చేయడము, దాని వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన ప్రకారం నడుచుకుంటాం. సో దీంట్లో కనుక మనం ఇన్వెస్టిగేట్ చేస్తే వీళ్ళందరూ కూడా ఇప్పుడు వాట్సాప్ కూడా వెబ్ కనెక్ట్ కావడము, కంప్యూటర్ ఏముంది అది కాంప్రమైజ్ కావడము, వాళ్ళ ఈమెయిల్స్ కావచ్చు ఆ సిస్టమ్కు మాల్వేర్ పంపించి అక్కడ ఉన్న వాట్సాప్ డేటాను కూడా వాళ్ళు కాపీ చేసి అక్కడి నుంచి వాళ్ళకు మెసేజ్ పంపించి ఈ ద్వారా వాళ్ళు ప్రజలందరూ కూడా మోసం చేస్తున్నారు. మీ అకౌంటెంట్స్ మీరు ఏం చెప్తారు అదే వాళ్ళకు వేద వాక్యం అయిపోతుంది అని ఎట్లా లెఫ్ట్ రైట్ చూడరు. సో అట్లా వాళ్ళు అమౌంట్ పంపించి మోసం చేసే ఒక ప్రయత్నం జరుగుతుంది. మీరు ఫస్ట్ మీ అకౌంటెంట్స్ ని అలర్ట్ చేయాలి. ఆల్ ఎండీస్ మీ సిఎఫ్ఓస్ కి చెప్పాలి, లేదంటే మీ అకౌంటెంట్స్ కి చెప్పాలి. మీ అకౌంట్స్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు చెప్పాలి. బ్యాంక్ అకౌంట్స్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకు మీరు నా దగ్గర నుంచి నా వాట్సాప్ అకౌంట్ నుంచి మీకు మెసేజ్ వస్తే నమ్మవద్దు, నాకు ఫోన్ చేసి అడగండి. ఇట్లా సార్ మీరు మెసేజ్ వచ్చింది మీ అకౌంట్ నుంచి వచ్చిందా అయితే అని చెప్పి కన్ఫర్మ్ చేసి మీరు అమౌంట్ పంపించాలి. కానీ ఏదో వచ్చింది కదా అని చెప్పి ఆగమేఘ పైన అమౌంట్ పంపవద్దు. సెకండ్ థింగ్, మీ యొక్క సిస్టమ్స్లో ఏముంది మనము మొత్తం క్లీన్ చేసుకోండి, మంచి ఫైర్ వాల్స్ పెట్టుకోండి, హై అండ్ మాల్వేర్స్ పంపించి మీ యొక్క సిస్టమ్ని తర్వాత మీ ఫోన్ కూడా ఇన్ఫెక్ట్ చేసే ఒక ప్రయత్నం జరుగుతుంది. సో అందరు కూడా అలర్ట్ ఉండాలి. వేరే వాళ్ళు కూడా చెప్పాలి. మీరేదో మనకు తెలిస్తే కాదు, మీరు మీ తోటి ఇండస్ట్రీస్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, అట్లానే ఈ వాణిజ్య చెందిన చాలా మంది పెద్ద పెద్ద చేంబర్ ఆఫ్ కామర్సెస్ మన అకౌంటెంట్స్ కి వాళ్ళు సిఎఫ్ఓస్ కి వాళ్ళందరూ కూడా మెసేజ్ పంపించి వాళ్ళు మోసం చేసే ఒక ప్రయత్నం చేస్తారు. అందరు కూడా అలర్ట్ ఉంటేనే మనం ఈ సైబర్ క్రైమ్ ని ఆపొచ్చు. లేదంటే మళ్ళీ ఎక్కడో దగ్గర వీళ్ళు ఎందుకంటే మనకంటే వేగంగా మూవ్ అవుతున్నారు. మీరందరూ కూడా చాలా సురక్షితంగా ఉంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇదంతా మన హైదరాబాద్ ని సురక్షిత చేయడానికి జాగ్రత్త హైదరాబాద్, సురక్షిత హైదరాబాద్ క్యాంపెయిన్ ఆధారంగా మీ అందరూ కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. మీ అందరూ కూడా అలర్ట్ ఉంటారు, మీ కుటుంబ సభ్యులు అలర్ట్ ఉంటారు, వేరే వాళ్ళు కూడా అలర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తూ